పేరు శేషవేణి అండి. మరి దేవుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకున్నాక, రక్షణ తీసుకున్నాక మరి తన పేరు రూత్గా పెట్టబడింది. అయితే ఇప్పుడు తనే ఒక సాక్ష్యం. తన ఇంట్రొడక్షన్ నువ్వు చేస్తావా అమ్మా? నీ ఇంట్రొడక్షన్ నువ్వు చేస్తావా? నేనే చెప్పనా? ఓకే, నా వైపు నుంచి ఐ విల్ ఇంట్రడ్యూస్ మై గ్రాండ్ మదర్. తన పేరు రూత్ అండి. మరి నేను మాటల్లో చెప్పాలి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, ఐవ్ నెవర్ సీన్ మై గ్రాండ్ ఫాదర్స్. నా రెండు వైపుల తాతయ్యల్ని నేను చూడలేదు. మరి వారందరి ప్రేమను కూడా షీఈస్ ది పర్సన్ హూ షోడ్ ఇట్ అపాన్ మీ, అండ్ ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ దట్ గాడ్ గేవ్ మీ సచ్ అ గుడ్ పర్సన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఇంత మంచి వ్యక్తిని, ఇంతగా నన్ను ప్రేమించే వ్యక్తిని మరి నాకు ఇచ్చినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. షీఈస్ ద వన్ హూ ఫెడ్ మీ. మరి చాలాసార్లు మమ్మీ డాడీ వాళ్ళు కూడా మీటింగ్స్కి చిన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తూ ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా అలా వీఆర్ ఆల్వేస్ ఆన్ హర్ వాచ్. ఎప్పుడు కూడా చూస్తూనే ఉండేదన్నమాట. ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టేది కాదు. ఎప్పుడైనా తినకుండా పడుకుంటే అస్సలు కాంప్రమైజ్ ఉండదు అనమాట. ఎలాగోలా తీసుకొచ్చి షైనమ్మ తిను నాన్న అని చెప్పి తినిపించేస్తూ ఉంటుంది. మరి అది అందరు అమ్మమ్మలు చేస్తారేమో, బట్ ఇట్ ఫీల్స్ వెరీ స్పెషల్ టు మీ. ఇంకా ముఖ్యంగా నేను చెప్పాలంటే తెలుసా అండి, ద నోట్ వర్ది అండ్ సంథింగ్ వర్ది రిమెంబరింగ్. అమ్మమ్మలో స్పెషల్ ఏంటి అని నేను ఇప్పుడు గుర్తు చేసుకోవాలి అంటే, ఎప్పుడైనా అమ్మమ్మ దగ్గర పడుకున్నప్పుడు 3కి అలాగా సడన్గా మెలకు వస్తుంది కదండి. మెలకు వచ్చినప్పుడు ఏడుపు వినిపిస్తూ ఉంటుంది, మూలుగులు వినిపిస్తూ ఉంటాయి. ఏంటిలా వినిపిస్తుందని చెప్పి అమ్మమ్మ అని చెప్పి చూసేసరికి ఇన్నేళ్ళు, ఐఎమ్ 23, ఆల్మోస్ట్ 23 నవ్వండి. ఇన్నేళ్లలో ఎప్పుడు అమ్మమ్మని చూసినా సరే, అది 3 అవ్వనివ్వండి, మార్నింగ్ 4 అవ్వనివ్వండి, మరలా 6 to 7 ఆ టైం అవ్వనివ్వండి, ఎప్పుడు చూసినా సరే కన్నీరు ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఏదైనా కొరత ఉందా, లేకపోతే ఏదైనా తక్కువైందా అంటే ఏదీ లేదు, కానీ ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టలేదు. దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్డ్ మీ ద మోస్ట్. నన్ను ఎక్కువగా ప్రోత్సహించి, నన్ను ఎక్కువగా నేను నేర్చుకున్నది అమ్మమ్మ జీవితంలో నుంచి ఏంటంటే, ఏ సమయమైన ప్రార్థనలో మనం ఉన్నప్పుడు మనం ఫస్ట్ సీక్ ye first the kingdom of God and his righteousness and all these things will be added unto you అన్నట్లుగా మొదట దేవుణ్ణి వెతకడానికి ఇష్టపడినప్పుడు ఈ లోకంలో ఉండాల్సిన ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయని చెప్పి ఈ ఒక్క విషయం ద్వారానే నేను అనేకమైనవి నేర్చుకున్నానండి. ప్రార్థన నేను నేర్చుకున్నాను, ఎక్కువ సమయం దేవునితో గడపడం నేను నేర్చుకున్నాను. ఆ ఒక్క విషయంతోనే నేను అంత నేర్చుకున్నానంటే, ఈరోజు వినబోయే సాక్ష్యం ద్వారా మనం ఎంతగా యవనస్తులము, చిన్నవారం మనం ఎంతగా నేర్చుకోగలమని ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ ఈగర్ టు లిసన్. మీరు కూడా ఉంటే కనుక తప్పకుండా ట్యూన్ ఇన్ అండ్ షేర్ దిస్ టు యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. మరి వారందరూ కూడా దీవించబడాలని మీరు ఆశ కలిగి ఉంటే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు కూడా శ్రద్ధగా ఈ సాక్ష్యాన్ని విని మనందరము మన దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ శ్రేష్ఠ, నా గురించి చెప్పినందుకు. అలాగే దేవుడు ఇంతగా మమ్మల్ని దీవించడానికి కారణం దేవునికే మహిమ. మరి మొట్టమొదటిగా దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది జీవితాల్లో నా కన్నీటి సాక్ష్యాన్ని మరి విని మీ జీవితాలు కూడా బాగుపడాలని నేను కోరుతున్నాను. అలాగే మొట్టమొదటిగా బిషప్ జ్యోతి కుమార్ గారికి, శాంతి గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. నా బ్లెస్సింగ్స్ వచ్చినవారు నాకంటే. మరి అలాగే అంకిత్ స్టీఫెన్ గారికి, శ్రేష్ఠ కర్మూజీ రెడ్డి గారికి నా హృదయపూర్వక ఆశీస్సులు. ఎందుకంటే నాకు ఈ సమయాన్ని ఎన్నో సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ సాక్ష్యం చెప్తున్నానండి. నా పిల్లలు చిన్నప్పుడు చాలా చోట్లకి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నేను పల్లెటూరులు వెళ్ళి పాట పాడి సాక్ష్యం చెప్పేదని. నా భర్త గురించి, నా గురించి, నా పిల్లల గురించి, నా కుటుంబం గురించి, నా సేవా జీవితం గురించి చాలామందితో పంచుకున్నాను. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అయితే ఇది నాకు మంచి తరుణం, దేవుడు అనుగ్రహించాడు. ఈ తరుణాన్ని నేను పోగొట్టుకోకూడదని నేను అంతగా ప్రిపేర్ అవ్వకపోయినప్పటికీ మీ ముందుకు వచ్చాను. మీరు అందరూ చూసి దీన్ని, ఈ సాక్ష్యం ద్వారా మీరు బలపడతారని, దేవుని నామానికి మహిమ రావాలని, ఘనత రావాలని, కేవలం దేవునికే మహిమ, ఆయనకే మహిమ ఘనత చెల్లిస్తూ, మరి అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని నేను మొదలు పెడుతున్నాను. నా జీవితంలో చిన్నప్పుడే మరి మా నాన్నగారు పోయారండి. అప్పుడు మేము చాలా
చిన్న వయసులో ఉన్నప్పుడు 5వ సంవత్సరంలో నేను ఉంటుండగా పిఠాపురం మాది. అయితే పిఠాపురంలో ఉన్న మిషనరీ హాస్పిటల్లో మా పెద్దమ్మ గారు అమ్మాయి మరి ఆమెకి ఫిట్స్ వచ్చి అక్కడ జాయిన్ చేశారు. అక్కడ ప్రేయర్స్ జరిగాయి ఎక్కువ. అది చూసినప్పుడు యేసు ప్రభుని ప్రార్థన చేసుకుంటున్నారని మాకు అస్సలు తెలియదండి. మా అమ్మగారికి కానీ మా అక్క కానీ మా చుట్టాలు కానీ ఎవరికి యేసు ప్రభు అంటే అస్సలు తెలియదు. అయితే ఆ సమయంలో మా పెద్దమ్మ గారు అమ్మాయికి ఎప్పుడైతే ఆమెకి జబ్బు చేసిందో హాస్పిటల్లో జాయిన్ చేయగానే మా పెద్దమ్మ ఫ్రెండ్ ఒక ఆవిడ టీచర్ గారు, అమ్మ మీరు ప్రేయర్ చేసుకుంటే మీ అమ్మాయికి మొట్టమొదట మేము ఎలా రక్షింపడ్డామని చెప్తున్నానండి, మీ అమ్మాయికి తప్పకుండా స్వస్థత వస్తుంది అని చెప్పి ఆవిడ చెప్పినప్పుడు మా పెద్దమ్మ గారు నమ్మారు. అది నమ్మినప్పుడు ఆమెకి నిజంగానే స్వస్థత వచ్చింది. లేకపోతే ఎక్కడ పడితే అక్కడే ఫిట్స్తో పడిపోయేవారు అనమాట అండి. ఆ టైంలో మాకు 5వ సంవత్సరం వాళ్ళు మా అక్క, మా ఓన్ సిస్టర్కి, మా కజిన్కి కూడా మ్యారేజెస్ అయిపోయి పిల్లలు కూడా పుడుతున్నారు. ఆ టైంలో అలా జరిగేటప్పటికి మేము మరి ఆ సమయంలో మా పెద్దమ్మ గారు ఎప్పుడైతే నమ్ముకున్నారో ఆమె వెంటనే బాప్తీసం తీసుకుంది స్వస్థతను బట్టి. ఆ తర్వాత మా అమ్మగారు చాలా దూషించారు మా పెద్దమ్మని. ఎందుకంటే మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, నువ్వెందుకు ఇలాంటి పని చేస్తావు ఇలాగ అలాగని దూషించిన సంవత్సరానికే మా అక్క మ్యారేజ్ అయ్యి ఒక ప్రెగ్నెంట్తో ఉందండి. ప్రెగ్నెంట్తో ఉన్న సమయంలో తనకి కూడా భయంకరమైన ఫిట్స్ ఇలాగ వచ్చేసి తను గుర్రపవాతం అంటారు దాన్ని, చాలా భయంకరమైన సంధి అంటారు తెలుగులో అయితే. మరి సంధి వచ్చేసి ఆమె చాలా భయంకరంగా ఫిట్స్తో బాధపడుతుంటే మా అమ్మగారు పిఠాపురం హాస్పిటల్కి తీసుకెళ్ళగానే, మిషనరీ హాస్పిటల్కి తీసుకెళ్ళగానే అక్కడికి మళ్ళీ పెద్దమ్మగారే వచ్చి, అమ్మ సీతమ్మ, మా అమ్మగారు పేరు సీతమ్మ నువ్వు కూడా దేవుని నమ్ముకోమ్మా, మరి మీ అక్క నమ్ముకుంది కదా అంటే మా అమ్మ ఏం మాట్లాడలేకపోయింది, ఎంత దూషించాను కదా అని చాలా భయపడింది. అయితే ఏ మాట అయితే విందో ఆ మాట మా అక్కతో కూడా ఆ పెద్దమ్మ గారు ఏమని చెప్పారంటే, యేసు ప్రభు నిజమైన దేవుడమ్మా, నువ్వు నమ్ముకో, నీకు దీని నుంచి విడుదలవుతుంది. మెంటల్గా అయిపోయింది తను హాస్పిటల్లో ఉంది కానీ ఏమీ తెలియదు, మొత్తం అన్ని జ్ఞాపకాలన్నీ కోల్పోయింది, మంచం మీద ఉంది. ఆ సమయంలో ఆ పెద్దమ్మ గారు వచ్చి చెప్పగానే, ఆ టీచర్ గారు వచ్చి చెప్పగానే, ఆమె బోధకురాలు టీచర్ కూడా జాబ్ చేస్తూ బోధకురాలుగా పనిచేసేవారు. ఆ సమయంలో మా పెద్దమ్మ గారు చెప్పడంలో మా అమ్మ కూడా యేసుప్రభుని నమ్ముకుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆవిడ ఎప్పుడైతే దేవుని తెలుసుకుందో వెంటనే మా అక్కకి ఆ రోజు రాత్రి యేసుప్రభు మాట్లాడుతున్నారు మధ్యరాత్రిలో, అమ్మా నేను యేసుప్రభునమ్మా అని కనిపించారండి. కనిపించగానే ఇదేంటి ఈయన కనిపిస్తున్నారు మాకు, మరి నేను చాలా మందిని పూజ చేశాను కదా, ఈయన కనిపిస్తున్నారు, అమ్మా నేను నిన్ను కాపాడడానికి వచ్చానమ్మా, అమ్మా నిన్ను రక్షించడానికి వచ్చానమ్మా, నేను స్వస్థపరుస్తానమ్మా అని చెప్పగానే ఆమెకి యేసు ప్రభువా అంటారండి. మొట్టమొదటిగా నువ్వు వరాలమ్మ దేవుడు కదా అంటే, వరాలమ్మ అంటే మా పెద్దమ్మ గారు అమ్మాయి పేరు అనమాట, మూర్చ వచ్చి పడిపోయిన ఆవిడ పేరు వరహాలమ్మ. నువ్వు వరహాలమ్మ దేవుడు కదా, మా చెల్లి దేవుడు కదా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు అనగానే ఆమె స్వస్థత వచ్చి వెంటనే యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకుందండి. అప్పటి నుంచి మా అక్క, మా అమ్మగారు, మా పెద్దమ్మగారు కుటుంబం మేము కూడా యేసు ప్రభులోకి వచ్చాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్టి రీతిగా మా యొక్క అన్య కుటుంబంలోంచి దేవుడు మమ్మల్ని రక్షించుకున్నాడండి. నిజంగానే జలరాశుల నుండి బలమైన చేతితో పైకి లాగిన దేవుడు నిజంగా మా జీవితాల్లో యేసు ప్రభు అంటేనే ఒప్పుకోని కుటుంబాల్లో మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు గొప్ప దేవుడండి. నిజంగా ఆ సమయంలో మా పెద్దమ్మగారు నమ్ముకోవడం, ఆమె బాప్తీసం తీసుకోవడం, మా అమ్మగారు మాత్రం బాప్తీసం తీసుకోలేదని చాలా సంవత్సరాల వరకు. ఆ టైంలో నన్ను చదివించేది మా అమ్మ. బాగా చదువుకున్న తర్వాత నన్ను మా నాన్నగారు లేకపోవడంతో నన్ను మా ఇంట్లో ఎవరు ఉద్యోగాలు చేసేవారు కాదు. అయినప్పటికీ ఆ సమయంలో ఆ రోజుల్లో నన్ను నర్సు ట్రైనింగ్ పంపించిందండి. ఎందుకంటే మా నాన్నగారు లేరు, కొంచెం మరి పరిస్థితులు బట్టి ఇళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ వాటి మీద వచ్చే అద్దెలతోనే మేము బ్రతికేవాళ్ళం. అయితే అటువంటి సమయంలో ట్రైనింగ్కి ఎప్పుడైతే పంపించిందో నేను ట్రైనింగ్ అయిపోయి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత మరి మా వారు నన్ను హాస్పిటల్లో చూసి నన్ను మ్యారేజ్ చేసుకుంటానని మా పెద్దవాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే మా అమ్మగారు, నేను అందరూ, మా పెద్దవాళ్ళు అందరూ కూడా, మా చుట్టాలందరూ కూడా, వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు, యేసుప్రభుని నమ్ముకున్నారు, మీరు హిందూస్ కదా, మరి ఈ అమ్మాయి దేవుడు నమ్ముకోకుండా చేసుకుంటే మరి మీరు అమ్మాయిని చర్చికి వెళ్ళినప్పుడు కదా, వాళ్ళు చర్చికి వెళ్తారు అని చెప్పినప్పుడు మా భర్త గారు ఏమన్నారంటే, ఏం పర్వాలేదండి నేను చర్చికి పంపిస్తాను, ఏం పర్వాలేదండి ప్రార్థన చేసుకుంటుందని చెప్పారు మాట. ఆ మాటతో నాకు నమ్మకం వచ్చింది. చిన్న వయసు అయినా నాది చాలా నమ్మకం వచ్చి నిజంగానే పంపిస్తారు కదా చర్చికి అని అనుకొని
వివాహానికి ఒప్పుకున్నాను నేను కూడా. మరి అందరూ పెద్దల సమక్షంలో మా వివాహం జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆయన చాలా మార్పు వచ్చింది. ఏంటంటే నువ్వు చర్చికి వెళ్ళడానికి లేదు, ఎవరు పాస్టర్స్ కూడా ఇంటికి రావడానికి లేదు, ఆడ పాస్టర్స్ కూడా ఎవ్వరూ ఇంటికి రావడానికి వీల్లేదు, ఎవ్వరూ ప్రార్థన చేయడానికి రావడానికి వీలేదు, నువ్వు చర్చికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు బైబిల్ చదవడానికి వీల్లేదని చాలా ఆంక్షలు పెట్టారండి. అయితే నేను 12వ సంవత్సరంలోనే యేసుప్రభుని తెలుసుకున్నాను. అంటే 5 సంవత్సరాలప్పుడు దేవుని తెలుసుకుని దేవునితో నడిచినట్టుగా ఉండేది. అయితే అప్పుడే నాకు దేవుడు మరి మా అక్కని ఎప్పుడైతే స్వస్థపరిచాడో మా అందరికీ విశ్వాసం వచ్చింది. ఆ సమయంలో నేను చర్చికి వెళ్తుంటే మరి అక్కడ దేవుడు నన్ను తాకి అన్ని భాషలతో మాట్లాడేదాన్ని. నేను మఠం వేసుకుని కూర్చొని ఆ మఠం మేంచే పైకి లేచేదనమాట. అంత దేవుడు చాలా శక్తివంతంగా నన్ను నింపాడు. ఆ చిన్నతనంలోనే దేవుని తెలుసుకొని నేను 12వ సంవత్సరం నుంచి దేవుడిని తెలుసుకున్న తర్వాత నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నా భర్త గారిని ఇంకా ఎప్పటికీ నువ్వు అసలు ప్రార్థన చేయడానికి వీల్లేదు, మరి నువ్వు చర్చికి వెళ్ళడానికి వీల్లేదు అన్నప్పుడు నేను చాలా ఏడ్చేదాన్ని. ఇదేంటి ఒప్పుకున్నారు కదా. అయితే ఆ సమయంలో నేను బైబిల్ ఇంకా హాస్పిటల్లోనే బైబిల్ పెట్టుకుని హాస్పిటల్లోనే 7 సంవత్సరాలు దొంగచాటుగా చదివిందానండి. మరి ఇంట్లో చదివినప్పుడు కొద్ది రోజులు ఇంట్లో చదువుకుంటున్నప్పుడు ఏం చేశారంటే బీరువాలో బట్టల్లో దాచి బైబిల్ తీసి చదువుకుంటుంటే ఒకసారి తీసి ఆ బైబిల్ని చింపేశారండి. చింపగానే నా హృదయంలో ఎంతో దుఃఖం, ఎంతో భయం. ఎందుకంటే దేవుడు అంటే తెలియదు, ప్రభు క్షమించు, ఈయన్ని ఆయన ఏం చేస్తున్నారో ఆయనకు తెలియదు, నువ్వు నిజమైన దేవుడు అని ఆయనకు తెలియదు కాబట్టి అలా చేస్తారని వెంటనే క్షమాపణ అడిగి నేను మళ్ళా మరి సన్షేడ్ మీద పెట్టి ఒక బ్యాగ్లో పెట్టి దాచుకొని మళ్ళీ చదివేదాన్ని. మళ్ళీ చదువుతుంటే ఆ పైకి ఎందుకు పైనుండి పైకి వెళ్ళి చూసి ఆ బైబిల్ తీసి రెండోసారి కూడా ముక్కలు చిన్న ముక్కలు చేస్తారు. మళ్ళీ పెద్దవి ఉంటే అవి తీసి చదువుకుంటుందని చెప్పి 2 సార్లు బైబిల్ చింపేసి మేము మేడ మీద ఉండేవాళ్ళం. మేడ నుంచి కిందకి బైబిల్ విసిరేస్తారనమాట. విసిరేసిన తర్వాత ప్రభా క్షమించు, నువ్వంటే ఏంటో తెలియదు కాబట్టి ఆయన అస్సలు తెలియదు ప్రభా నువ్వంటే అని చెప్పేసి క్షమించమని అడిగిన తర్వాత ఆయన మీ ఇద్దరం జాబ్ చేసేవాళ్ళు. ఆయన కూడా మరి హాస్పిటల్లోనే జాబ్ చేసేవారు. అలా ఉంటుండగా ఆయన ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి. రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేసి 89లోనే 84లో 85లో బిజినెస్ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి బాగా బిజినెస్లో మరి ఎక్కువగా సంపాదించడంతో నేను అనుకున్నాను ప్రభా ఆ సంపాదనతో ఏమన్నా చెడిపోతానేమో, ఇప్పటివరకు ఏ అలవాట్లు లేవు ప్రభా. చాలా ప్రేమగా చూసేవారండి పిల్లల్ని. నన్ను ఏదైనా సరే కొనేవారు, ఏదైనా లోటు లేకుండా చూసేవారు. అయితే దేవుడి దగ్గరికి వచ్చే మాత్రం అస్సలు ఒప్పుకునేవారు కదా. ప్రార్థన కానీ, వాక్యం చదవడం కానీ, చర్చికి వెళ్ళడం కానీ. అయితే ఆ సమయంలో నేను ఇంకా పట్టుదలగా దేవుడు అంటే నాకు తెలుసు కాబట్టి దొంగచాటుగా ప్రార్థన చేసుకుని దొంగచాటుగా బైబిల్ చదువుకునేదాన్ని. మరి అలా ఉన్నట్టు టైంలో 89 వచ్చేసరికి చాలా వరకు సంపాదించారు. ఆ సంపాదించిందంతా ప్రభా ఏమైనా చెడ్డ అలవాట్లో పడిపోతారేమో, ఇంటి వరకు ఏమి లేవని బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారాగా. 105వ కీర్తన 105:45తో మాట్లాడుతున్నాడు దేవుడు. అన్యజనుల భూములు నీకు అప్పగిస్తాం, జనముల కష్టాలతో నువ్వు అనుభవిస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి ప్రభా జనముల కష్టాలతో నేను అనుభవించడం ఏంటి, అన్యజనుల భూములు నువ్వు నాకు అప్పగించడం ఏంటి అని చెప్పేసి నేను ఆలోచిస్తాను. అవును కదా, ఈ భూములే కదా కొంటున్నారు, ఈ పొలాలే కదా కొంటున్నారు, వీటి త్వరగా ఆశీర్వదిస్తాడన్నమాట దేవుడు. అన్యజనుల భూములు నీకు అప్పగిస్తాను, జనముల కష్టాలతో నువ్వు అనుభవిస్తావు అని చెప్పి దేవుడు ఎంత స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడేటప్పుడు ప్రార్థన చేసుకున్నాను. ప్రభా అయితే ఇది నీ చిత్తం, ఇది నువ్వే ఇస్తున్నావు కనుక నేను ఇంకా భయపడనని చెప్పేసి అలా బైబిల్ చదువుకుంటానండి. మరి నా హాస్పిటల్లో మా రూమ్లో ఎమర్జెన్సీ మెయిన్ థియేటర్ చేసేదాన్ని. అక్కడ ఒక మంచం అన్నీ ఉండేవి. ఆ మంచం దగ్గర మోకాళ్ళు వేసుకొని నేను ఎప్పుడు బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకునేదాన్ని. నా ప్రార్థనా జీవితం అంతా మరి హాస్పిటల్లోనే గడిచేదండి. అందులోకి ఒక పాస్టర్ గారు పరిచయం అయ్యి అమ్మ ఏమంటే ఎదురయ్యారు ఒకరోజు. ఏమంటే నాకు ఇలా ప్రార్థన చేసుకోవడానికి లేదు, వాక్యం చదువుకోవడానికి లేదు, కాకపోతే ఇంట్లో హాస్పిటల్లోనే చేసుకుంటున్నాను నేను ప్రార్థన. అంటే అమ్మ నేను వస్తాను తప్పకుండా, సోమవారం మీరు ఉపవాసం ఉంటారండి హాస్పిటల్కి, నేను కూడా వస్తాను, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తామని చెప్పేవారు. అయితే అలా ఉంటుండగా నేను మాకు 2 పాపలు, ఒక బాబండి, సుస్మిత గది పాప, రెండోది శామ్యుల్జీ, మూడోది శృతి. అయితే 3 పిల్లలు. ఆఖరి పాప కడుపులో ఉందన్నమాట, చిన్న పాప. కడుపుతో ఉన్నప్పుడు ఈయన రిక్షాకని 2 రూపాయలు ఇచ్చేవారు, టీ తాగడానికి 1 రూపాయి ఇచ్చేవారు, 3 రూపాయలు రోజులు ఇచ్చేవారు. ఆయన చేతిలోనే అన్నీ ఉండి నాకేం తెలియదు కదా, నేను ఎందుకు ఆయన చూసుకున్నాను.
ఆ టైంలో నడిచి వెళ్ళేదానండి హాస్పిటల్కి, మా ఇంటికి దగ్గరే. అయితే ఈ రూపాయలు, ఈ రూపాయి తీసుకెళ్ళి ఆ సేవకురాలకి ప్రార్థన చేస్తున్నారు నా కోసం, నేను ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వాలి అని చెప్పి ఒక ఫ్రెండ్ దగ్గర ఆ డబ్బులు వారమంతా రోజంతా తీసుకుని డబ్బులు తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చి, వారమంతా 7 రోజులు చేసే 7 రోజులు ఆవిడకి ఇచ్చి 7వ రోజు తీసుకుని సోమవారం వచ్చేసరికి నాకు ఇవ్వండి ఆ డబ్బులు అని చెప్పి తీసుకుని 16 రూపాయలు 18 రూపాయలు ఆ డబ్బులు తీసుకుని టీ తాగకుండా ప్రెగ్నెంట్తో ఉండి నడిచి వెళ్ళి 8వ నెలగా ప్రెగ్నెంట్తో మళ్ళీ చూస్తే తిడతారేమో అని భయం, బండి మీద దింపుతాను కదా నేను, ఎందుకులే అనేసి ఆయన కుదరక డ్యూటీలో ఉండేవారు ఆయన. మరి అలాంటి టైంలో నేను దొంగచాటుగా ఈ డబ్బులు దాచి ఆ సేవకురాలకి ఇచ్చేదాన్ని. నేను ఆ సమయంలో చేసిన ఆ కొద్దిపాటి దానికే దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడు. మరి అలాగే ఆశీర్వాదంతో పాటు దేవుడు ఎంతగానో నా పిల్లల్ని కూడా మరి ఎంతగానో ఒక్కొక్కసారి ఈయన తీసుకెళ్ళి మరి ఇంట్లో పూజలు చేసి పిల్లలు ముగ్గురినే నుంచోబెట్టి పూజలు చేస్తుంటే నా గుండెంతా దోకలా అయిపోయింది. ప్రభా నా బిడ్డలు పరలోకం వెళ్ళరు ఆయన, ఈ అన్ని జీవితంలోనే ఉండిపోతారు, హైందువులుగానే ఉండిపోతారు ప్రభా, నా బిడ్డలు పరలోకం రావాలి, నా భర్తకి పరలోక రాజ్యం కావాలి ప్రభా, నా భర్త మారాలి ప్రభా. అలా ప్రార్థన మరి తెల్లవారులు ప్రార్థన చేసేదానండి. నేను నిజంగానే చాలా కొద్ది సమయం నిద్రపోయేదాన్ని, మిగతా సమయం అంతా ప్రార్థనలో గడిపేదాన్ని. అలా ఉంటుండగా మరి ఈ జీవితంలో అలాగ అవుతుండగా ఒకరోజు దీపావళి వచ్చిందని దీపావళి పూజ చేసుకున్నారు, పిల్లల నుంచోబెట్టి ప్రార్థన చేస్తుంటే నాకు అంత తరిగిపోయి ప్రభా నేను ఇంకా చూడలేను పిల్లలు ఎలాగా అని చెప్పి ఏడుస్తున్నాను అనమాట. ఏడుస్తున్నప్పుడు ఆయనకి మన్నాడు ఒక ఎమ్మెల్యే గారు సోమసుందరెడ్డి గారని ఎమ్మెల్యే, ఆయన పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా. రాజమండ్రిలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు పోటీ చేస్తున్నారు. ఇతను బెస్ట్ ఫ్రెండ్, మా చుట్టాలే కూడా. అయితే ఆయన ఇద్దరు ఒకే టైంలో పోటీ చేస్తున్నారని చెప్పి బండి మీద బయలుదేరారండి. చర్ల సోమసుందరెడ్డి గారి దగ్గరికి, జక్కంపూడి రామ్మోహన్ గారి దగ్గరికి. మా అన్నయ్య గారు, మా అన్నయ్య గారే పిలిచేదాన్ని, సొంత అన్నగారిలా చూసేవారు నన్ను. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, రాజమండ్రి వెళ్తున్న సమయంలో నేను ముందు రోజు అప్పుడు చాలా బాధపడిపోయాను అనమాట. చిన్న వయసు, నాకు కూడా 8 సంవత్సరాలు అయింది అప్పుడు పూర్తి పెళ్ళయి. ఆ సమయంలో వెళ్తుంటే నేను తెల్లవారుజామున సోమవారం ప్రొద్దుట బయలుదేరుతున్నాను అనేసరికి, అది సోమవారం ఆ రోజు బయలుదేరుతున్నాను అనేసరికి నేను నిద్రపోయాను. నిద్రపోతే 3 గంటలకి ఎవరో అంటున్నారు, లేచి ప్రార్థన చేయంటే, ప్రభా నేను చేయను, దేవుడే మాట్లాడుతున్నాడని, ప్రభా నేను చేయను, ఇంకెందుకు చేయాలి ప్రభా, మారడం లేదు ఆయన, ఎంతకాలానికి మారుస్తావు ప్రభా, నేను చెయ్యను అని చెప్పేసి పడుకుని పోయారండి. ఆ రోజు ప్రార్థన చేయలేదు. వెళ్ళారైనా బండి మీద వెళ్ళి ఇక్కడ సోమసుందరెడ్డి గారిని కలుసుకొని ఆయన నామినేషన్ వేసిన తర్వాత మరలా రాజమండ్రి స్పీడ్గా బయలుదేరిపోయారు. వాళ్ళ బావగారిని కూడా తీసుకొని వెళ్ళారు. ఇద్దరు బండి మీద వెళ్తుంటే చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయిందండి. అక్కడ లారీ కిందకి వెళ్ళిపోయారు, తలంతా పగిలిపోయింది, భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. 11 గంటలకి నేను హాస్పిటల్లో మరి అలా ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది, అమ్మ సీరియస్గా ఉంది అంటే, పోయారని చెప్పాము, సీరియస్గా ఉంది మీరు ఇంటికి వెళ్ళిపోండి అని ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేస్తే ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత శవాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే బైబిల్ చింపేసి పడేశారో అదే ప్లేస్లో ఆయన శవాన్ని పెట్టారు. అది అప్పుడు అనుకున్నాను, ప్రభా ఎంత భయంకరం, నిన్ను ఇంతగా అవమానించిన దానికి ప్రభా క్షమించు నాయన, ఇంకెన్నడూ అలాంటి పనులు ఎవ్వరు చేయకూడదు ప్రభా అని. అప్పుడు ఆ ఏడుపంతా ఆయన పోయారని కంటే ఆయన్ని దూషించినందుకు, బైబిల్ చింపినందుకు నేను చాలా ఏడ్చేసానండి. ఇంకా తర్వాత నుంచి నా జీవితమే ఒక భయంకరమైనది అయిపోయింది. తర్వాత నుంచి నేను దేవుడి మీద విశ్వాసం మాత్రం విడిచిపెట్టలేదు. అందరూ చూసి ఇంకా బైబిల్ చదువుతున్నావా, కొంతమంది చుట్టాలైతే ఏంటమ్మా నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు, మీ ఆయన గారు ఇలా పోయారు అంటే నేను పిచ్చిగా చూస్తుందని, ఏంటి యేసుప్రభు నమ్ముకుంటే ఎవరు చనిపోవట్లేదా, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళే చనిపోతారా, నమ్ముకుంటేనే చనిపోతారా ఇలాగ అంటుంటే నాకు మాత్రం విశ్వాసం దేవుడి మీద ఇంకా పెరిగిపోయింది. దేవుడు ఎన్నో కార్యాలు చేసిన దేవుడు, ఎంతో గొప్ప దేవుడు, అలాంటి దేవుడిని నేను నమ్ముకున్నాను, నా దేవుడిని దూషిస్తున్నారని ఒక్క మాట కూడా అనకుండా అలా ఊరుకుని దాన్ని సహించుకుని దాన్ని ఎంతమంది ఏమన్నా. అదే సాక్ష్యాన్ని 7 సంవత్సరాలు అనేక పల్లెటూరులో తిరిగి నా సాక్ష్యం ఇలాగా, మీ భర్తల గురించి మీరు ప్రార్థన చేయడానికి విసుగుపోకండి, మారుస్తాడు దేవుడు, తప్పకుండా మారుస్తాడు. ఒకవేళ నా జీవితంలో ఆయనకి రక్షణ అనుభవం ఇంకా లేదేమో, అందుకే నా భర్తకి ఇలాగైంది. అయితే మీరు మాత్రం మీ భర్తలతో విసుగుపోకండి అని చెప్పి 7 సంవత్సరాలు ఎన్నో ఊళ్ళు తిరిగానండి సాక్ష్యం చెప్పేదాన్ని. పిల్లలకి దగ్గర ఎవరు లేకపోయినా పిల్లల్ని ఇంట్లో పెట్టి తాళం వేసైనా, మా అమ్మగారు లేకపోతే ఇంట్లో పెట్టి తాళం వేసి నైట్ సాక్ష్యం చెప్పడానికి వెళ్ళి
తెల్లవారు తిరిగి వచ్చేసి మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయింది. దేవుడి కోసం అలా తిరిగాను నేను, దేవుడి కోసం. అందుకనే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఈ లోపల మరి 12 ఎకరాలు తీసుకున్నారు ఆయన. తీసుకున్నప్పుడు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకొని అందరికీ కలిపి 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి, ఈయనంటే చాలా అభిమానం అంటారు రైతులందరికీ. వాళ్ళందరికీ 2 లక్షలు ఇచ్చి ఇంకా 14 లక్షలు ఇవ్వాలి డబ్బులు. వాళ్ళందరూ 3 నెలల తర్వాత, అమ్మ మీరు ఇంక చేయలేరు, మీ ఆయన గారు పోయారు కదా, మీరు చేయలేరమ్మా దీన్ని, మీరు ఏం చేస్తారు ఆడవాళ్ళు, మీకు ఒక ఇల్లు కూడా లేదు అమ్మి ఇవ్వడానికైనా, కనీసం ఇవ్వలేదు మీ జాబ్ తప్ప, ఏమిస్తారమ్మా అంటే ఒకటే మాట కూర్చొని ఇలాగని. నాకు అదే మాట గుర్తొచ్చింది. ఏ మాట అంటే, అన్యజనుల భూములు నీకు అప్పగిస్తాను, జనముల కష్టాలతో నువ్వు అనుభవిస్తావు అని దేవుడు చెప్పాడు. నా మాట నేను అలా లోపల హృదయంలో భద్రపరిచేసుకొని ఆ మాటతోనే నేను అనేదాన్ని, మీరేం కంగారు పడకండి, మా దేవుడే చాలా గొప్ప దేవుడు, మా దేవుడు కార్యాలు చేస్తాడు, మా దేవుడు మీకు అప్పులు తీర్చేస్తాడు, మీకు ఇవ్వాల్సిన డబ్బులు అన్నీ ఇస్తాడని వాళ్ళతో చెప్పి పంపిస్తే 2-3 సార్లు అనుకుని, ఏమమ్మా మీరేంటంటే అమ్మగారు రైతులు కదండి వాళ్ళు, అమ్మగారు బాబు పోయారు, బాబు పోయాక మీరు ఏం చేయలేరు కదా, 2-3 సార్లు అలాగ అనేసిన తర్వాత ఒక రైతు మాత్రం 6 ఎకరాలు అంది, మిగతా రైతులందరూ 6 ఎకరాలు. అతను వచ్చి ఒకరోజు, ఏంటమ్మా నేను ఎందుకంటే ఉషాబాబు మొహం చూసి ఊరుకున్నానమ్మా, మిమ్మల్ని ఏమనకుండా, మీరేంటమ్మా ఇంత అన్యాయం చేస్తారు మాకు, మీరు ఇచ్చే డబ్బులు మాకు ఎందుకు పనికిరావమ్మా, మీరు తర్వాత ఇస్తే, ఇప్పుడు ఇవ్వండి అమ్మా, ఎలాగిస్తారో మాకు తెలియదు, ఏం చేస్తారో మాకు తెలీదు, లేకపోతే మీరు డాక్యుమెంట్స్ ఇచ్చేయండి నాకు అంటే, దేవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది నాకు. తర్వాత దేవుడు ఇంకో మాట చెప్పాడు. ఏమనంటే 122వ కీర్తన 9వ వచనంలో దేవుడు ఏం మాట్లాడంటే, మన దేవుడైన యెహోవా నిమిత్తం, మందిరము నిమిత్తం నీకు మేలు చేస్తాను అన్నాడు. చూడు, ఈ 2 మాటలు పట్టుకున్నానండి, నేను ఇంకేం పట్టుకోలేదు. 2 మాటలు కీర్తన గ్రంథంలోంచి 2 మాటలు 105:45, 122:9 ఈ వాక్యాలు పట్టుకొని ప్రభు చేస్తానన్నాడు. ప్రభువే నా సమస్తం, నా భర్త నన్ను విడిచిపెట్టినప్పటికీ నా ప్రభు నన్ను విడిచిపెట్టాను. ఆ వచ్చిన వాళ్ళకి అదే చెప్తుంటాడు అనుకున్నారు. అందరూ అన్యజనులే, ఎవరు దేవుడు నమ్ముకోలేదు, ఎవరికి తెలియదు. ఒకరోజు ఆ పెద్ద రైతు వచ్చి, అమ్మ వాడపల్లి అతని పేరు, అమ్మ ఏంటమ్మా ఇది మంత అన్యాయమా, మా కాగితాలు మాకు ఇచ్చేయండి, మా డాక్యుమెంట్స్ మాకు ఇచ్చేయండి అంటే, ఇవ్వనమ్మా, నీకు ఇవ్వను ఎందుకంటే దేవుడు చేస్తాడంటే నీకేం పిచ్చిపెట్టిందమ్మా. పాపం వెళ్ళిపోయిన రాత్రి అతనితో దేవుడు మాట్లాడాడు. మొట్టమొదటిసారిగా అతనితో దేవుడు మాట్లాడాడు. ఏమంటే తెల్లవారుజాను దేవుడు కల్లోకి వచ్చి, ఓ బాబు నువ్వు, ఆమె నా కుమార్తె, ఆమె దగ్గర డబ్బులు అడక్కు, ఎప్పుడు ఇస్తే అప్పుడు, ఎన్ని సంవత్సరాలన్నా ఆగు, ₹1 ఇస్తే ₹1 తీసుకో అని చెప్పాడు. అంతే తెల్లారేసరికి 6 గంటలకి వచ్చేసాడు నా దగ్గరికి. వచ్చేసి ఆ రోజు సాయంకాలం ఇలాగ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అబ్బాయి లారీ కింద పడిపోయి చనిపోవలసినాడు, సైకిల్తో పాటు పక్కకు పడ్డాడు. ఆ 2 మాటలు పట్టుకుని, అమ్మ నేను ఇలాగ ఇంటికి వెళ్ళగానే మా అబ్బాయి లారీ కింద పడిపోయాడమ్మా, చనిపోవలసింది, మీ దేవుడే కాపాడు. మళ్ళీ తెల్లవారుజాముని దేవుడు నాతో మాట్లాడాడమ్మా. ఏమనంటే, మా కుమార్తె నువ్వేమీ అనకు, ఆమె నా కుమార్తె, ₹1 ఇస్తే ₹1 తీసుకొని లక్షలు ఇవ్వాలండి అతనికి. అప్పటికే 6 లక్షలు ఆ రోజుల్లో, 89, 90లో 6 లక్షలు ఇవ్వాలంటే ఎంత ఇప్పటికైతే ఎన్ని కోట్లు చూడండి. అంత డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతని దేవుడు ఎలా మాట్లాడాడు. తెల్లారిసేపు వచ్చాడు, వచ్చి, అమ్మా మీ దేవుడు నాతో మాట్లాడాడమ్మా, నేను ₹1 ఇస్తే తీసుకోమన్నాడమ్మా, నేను ఇంకెప్పుడు అడగనమ్మా, మిగతా రైతులందరికీ ఇచ్చే వరకు నేను ఆగుతానమ్మా, మీరు ఎప్పుడు అమ్మేస్తారో ఆ స్థలాలు, ఎప్పుడు సైట్లు చేసిస్తారో, ఏది అవ్వలేదు. సరే అయినా దేవుడు మాట్లాడాడు కాబట్టి నేను ₹1 అడగనమ్మా మిమ్మల్ని, మీరు ఎప్పుడు ఇస్తానంటే అప్పుడు, ముందు వాళ్ళు అందరూ అప్పులు తీర్చేయండి, అప్పటి వరకు నేను ఉంటాను, మీ దేవుడే నా కొడుకుని బ్రతికించాడని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయిన కొద్ది రోజులకి అతను గొప్ప మార్పు వచ్చి అతను బాప్తీసం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతను బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ కుటుంబం వారందరూ కూడా దేవుని తెలుసుకున్నారు. తర్వాత చర్చికి వెళ్ళేవారు. ఆ ఇంట్లోనే చర్చి పెట్టుకున్నాడు తను. దేవుని స్తోత్రం. అలాగా అతన్ని మార్చాడు దేవుడు. ఆ తర్వాత నుంచి స్థలాలు అమ్మడానికి ప్లాన్ లేదు. ప్లాన్ లేకపోతే బాబుల్ గారని ఒక ముస్లిం ఆయన, అమ్మ మీరు మీ వారి ఫ్రెండు ఆయన జడ్జి గారు అబ్బాయి, అతనేమో ఇచ్చేయమంటున్నాడు, మీరు ఏమని అంటున్నారు, ఆ స్థలాలన్నీ నాకు ఇచ్చేస్తే కొంత డబ్బులు ఇస్తాను, మీకు కొన్ని లక్షలు ఇస్తాను, ఇచ్చేయండి అంటే, నాకు దేవుడు చెప్పిన మాట ఉంది కాబట్టి ఆ మాట పట్టుకొని నేను ఒక్క కాగితం కూడా ఆయనకి ఇవ్వను, ఒక్క సైట్ కూడా ఆయనకి ఇవ్వను, ఒక్క పొలం కూడా ఆయనకి ఇవ్వను, నేనే చేస్తాను, ఎలా దేవుడు చేస్తాడో అద్భుతం చేస్తాడని చెప్పేసి నేను ఆ మాట పట్టుకొని ఆ మాటతోనే నేను నిలబడిపోయి, దేవుడు చెప్పిన మాట నిలబడిపోయి, అప్పుడు నేను ఉన్నప్పుడు దేవుడు వెంటనే ఆ బాబులు గారు అన్న ముస్లిం ఆయన్ని
హైదరాబాద్ పంపించి ప్లాన్ కోసం పంపిస్తే, అమ్మ ఎందుకమ్మా అతనేమో జడ్జి గారు అబ్బాయి, మీరు చూస్తే మీరు మాట్లాడలేరు, ఏం చేయలేరు, అక్కడ ఎవరితో ఏం మాట్లాడంటే నేను అన్నాను, జడ్జి గారు అబ్బాయి కదా, వాళ్ళ తాతగారి కంటే దేవుడు గొప్పవాడు, దేవుని స్తోత్రం హల్లెలూయా. అలాగే మాట్లాడేదాన్ని, దేవుడు చాలా గొప్పవాడు, ఆయన చేస్తాడు, మీరు వెళ్ళండి బాబులు గారు, మీరు వెళ్ళండి, నా మాట వినండి. మేము ఇక్కడ మా అక్క నేను ఆ సేవకురాలు మా ఇంట్లో ఉపవాస ప్రార్థన ప్రకటించుకొని ఉపవాస ప్రార్థనలో ఉన్నానండి. ప్రార్థనలో ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెత్తబుట్టలో పడేశారమ్మా, ఈ కాగితాలన్నీ తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేశాడు. ఆయన ఆ క్లర్క్కి ఆయన డబ్బులు ఇచ్చేసి చెత్తబుట్టలో పడాయించారమ్మా, ప్లాన్ బయట లేదమ్మా అంటే, ఏం పర్వాలేదండి, మేము ఉపవాసం ఉన్నాం, ఆ ఉపవాసంలో దేవుడు కార్యం చేస్తాడు అని. ఉపవాసంలో ఉన్న 3వ రోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలోంచి దేవుడు మళ్ళీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నాతోటి. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అని చెప్పి మాట్లాడుతుంటే, ఓ దేవుడు కార్యం చేసేస్తున్నాడని వెంటనే ప్రార్థన అయిపోయింది కానీ వెంటనే లేచి, అక్క అక్కడ పాస్టమ్ గారు అక్కడ కార్యం అయిపోయిందండి అన్న. ఎలా తెలుసమ్మా అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారాగా, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చిందని యెషయా 60వ అధ్యాయంతో మాట్లాడుతున్నాడు, అయిపోయింది అక్కడ పని అని ఇలాగా వాళ్ళతో మాట్లాడి ముగించాను. వెంటనే దేవుడు కార్యం చేసి అక్కడ ఆయన, అమ్మ డైరెక్టర్ గారు సంతకం అయిపోయింది, మీ ప్లాన్ వచ్చేసింది, దేవుని స్తోత్రం హల్లెలూయా. గొప్ప దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేను నమ్మిన వారికి తప్పకుండా ఆయన కార్యాలు చేస్తాడు. నీవు నమ్మిన అలా దేవుని మహిమను చూస్తావన్న మాట తప్పకుండా అక్కడ జరిగింది. ఆయన ముస్లిం ఆయన వచ్చాను, అమ్మ ముస్లిమ్స్ ఆయన అసలు దేవుడు అంటే వాళ్ళకి యేసుప్రభు అంటే ఒప్పుకోరు. ఆయన వచ్చి వెంటనే అన్నారు, అమ్మా మీ దేవుడిని చాలా గొప్పవాడమ్మా, మీరు చెప్పినట్టే అక్కడ జరిగింది, ఎంతో అద్భుతం జరిగిందమ్మా, అక్కడ మీ ప్లాన్ వచ్చిందమ్మా అనగానే, ప్లాన్ రాగానే సైట్లు బిజినెస్ చేయడం మొదలుపెట్టి వెంటనే మా హాస్పిటల్లోనే 60 మంది మా దగ్గర తీసుకున్నారు. 60 మంది తీసుకొని, మీరు ఏం చేస్తారమ్మా, ఇంకా మీ ఆయన గారు లేరు కదా, ఇచ్చేయండి మా డబ్బులు, మీ అడ్వాన్స్ ఇచ్చేయండి అంటే, ఇవ్వను నేను, మీరు ఎంతమంది ఉంటారో ఉండండి, లేదంటే వెళ్ళిపోండి, వెళ్ళిపోయిన వాళ్ళది మీ ఇష్టం అంటే. కొంతమంది ఒక 20 మంది వరకు వెళ్ళిపోయారు, 40 మంది నా దగ్గర అడ్వాన్స్ ఇచ్చిన ఉన్నారు. అయితే అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా వెంటనే ఎప్పుడైతే ప్లాన్ వచ్చిందో రిజిస్ట్రేషన్ చేయడం మొదలుపెట్టాను, అప్పులు తీర్చడం మొదలైంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. నిజంగానే ఆ రోజు నా జీవితంలో గొప్ప అద్భుతం చేశాడు. ఏమి శూన్యంలో మరి నేను ప్రతిదానికి నేను హౌస్ ప్రేయర్కి వెళ్ళేదాన్ని చర్చికి. బ్రదర్ విజయ్ కుమార్ గారు, అమ్మా ఈ పని అయిపోతుందమ్మా మీరు వెళ్ళండి అనేవారండి. దేనికైనా సరే ఆయన దగ్గర ప్రార్థన చేయించుకొని బయలుదేరేదాన్ని. వెంటనే ఆ పని అయిపోయింది. బ్రదర్ ఫోన్ చేసి, బ్రదర్ ఈ పని అయిపోయిందంటే మళ్ళీ ఇంకొక సమస్య వస్తుంది, ఆ సమస్య కోసం వెళ్తే మళ్ళీ ప్రార్థన చేసేవారు. అంతలోనే ఎండి రాజు గారు మా అక్కగారు అబ్బాయి వాళ్ళు కూడా చర్చ్ పెట్టారు. ఆ టైంలోనే ఇతనికే దేవుడు కనిపించి, ఈ వాడపిల్లని అతనికే కనిపించి దేవుడు తెల్లవారుజాము కనిపించి, ఇదిగో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నారు, అలా కాదు వాళ్ళు కూడా ఆ రాజుగారిని కూడా చర్చి కట్టమనండి అంటే, అతని ద్వారాగా దేవుడు మాట్లాడే వీళ్ళతోటి మాట్లాడిన వెంటనే వీళ్ళు చర్చి కట్టుకున్నారు. చర్చి కడితే చర్చిలో నేను అందరికి చెప్తానమ్మా నా పరిస్థితి ఇది ఇలా ఉంది, నా పరిస్థితి అని చెప్పంటే వాళ్ళు కూడా చాలా ప్రార్థన చేసేవారు. విజయ్ కుమార్ గారు ఎన్నో సమస్యల నుంచి మమ్మల్ని దేవుడు ఆయన త్వరగా మాట్లాడేవారు. అమ్మ అతను వెళ్ళిపోతాడమ్మా, ఆ జడ్జి గారు వెళ్ళిపోతాడు, ఆ అబ్బాయి వెళ్ళిపోతాడమ్మా, మీదే సొంతం అవుతుందమ్మా అన్నారు. అలాగే నిజంగానే దేవుడు అలాగే చేశాడు. పాస్టర్ గారు ఏం చెప్పేవారు, విజయ్ కుమార్ గారు బ్రదరు ఏం చెప్పేవారు, నా జీవితంలో నిజంగా దేవుడే మాట్లాడినట్టు ఉండేది. ఆయన మాట్లాడుతుంటే ఆయన మాట్లాడిన మాటలన్నీ నాకు నిజంగానే దేవుడు మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారు మాటలు కాదు ఇదే అని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడ వెంటనే మా అక్క చర్చిలో కూడా సాక్ష్యం చెప్తాను. నేను ఆదివారం వచ్చేసరికి మా పిల్లల్ని ఎలా పెంచాలి, వీళ్ళని తండ్రి లేని పిల్లలు పాడైపోతారేమో, ఎదిగే కొద్దీ వయసులోకి వచ్చేది కొద్దీ ఏమైనా అయిపోతారేమో అని ఫస్ట్ విజయ్ కుమార్ గారు చర్చికి వెళ్ళిపోయేవాళ్ళం 10 గంటల నుంచి 1 గంట వరకు. నెక్స్ట్ 2 గంటలకు మళ్ళీ అక్కగారు చర్చి మొదలైతే అక్కడికి తీసుకెళ్ళిపోయేది. 2 చర్చిలకి వెళ్ళి మరి 2 చర్చిల్లో కూడా 3 పిల్లలు కూడా పాల్పడేవారు. చాలా దేవుళ్ళు పెంచాను. ఎక్కడ మీటింగ్లు అంటే అక్కడికి తీసుకెళ్ళిపోవడం పిల్లల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేదాన్ని కాదు. పిల్లల్ని విడిచిపెట్టకూడదు ప్రార్థనలో అని. తెల్లవారుజామున లేచి నేను ప్రార్థన చేస్తున్నాడు, పిల్లల్ని కూడా కొంచెం ఒకసారి లేచి ఒకసారి ప్రార్థనలో కూర్చోబెట్టి పాటలు పాడుకొని అలా దేవుళ్ళు పెంచాను నిజంగానండి. అందుకే యవనస్తులైన బిడ్డలు ఎప్పుడు నేను దేవుడిని నేను కూడా నమ్ముకుంటాను, నన్ను పెళ్లి చేసేసుకో అంటే మాత్రం ఎవరు వెనకండి. ఎందుకంటే వాళ్ళు మారుతారో లేదు, ఓ స్త్రీ నీ భర్తను మార్చుకుంటామో లేదో అనుకుంటారు. అలాగే మనం మార్చుకోలేము. ఒకవేళ మారితే మారుతారు, లేకపోతే లేదు. కాబట్టి మీ జీవితాలు పాడైపోతాయి మారినోళ్ళు ఉంటే. అందుకనే యవనస్తులైన బిడ్డలు వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసుకొని దేవుని చిత్తాన్నే మీరు చేసుకోవాలి.
అలాగే మరి నా జీవితంలో అంతవరకు అలాగైన తర్వాత ఇక ముందు మరి పాప బీఫార్మసీకి గుంటూరులో కొన్ని లక్షలు పెట్టి జాయిన్ చేశానండి, మేనేజింగ్ కోటాలో జాయిన్ చేసిన తర్వాత దేవుడు నాకు ఒక రోజు వచ్చింది, సెలవులకు వచ్చింది. వస్తే నేను ముందు ఒక పాస్టమ్ గారు అన్నారు, ప్రార్థనలో కూర్చుంది. అక్కడ మేము ఆ పాస్టమ్ గారిని ఇంటికి పిలిచేవాళ్ళం, వచ్చి ప్రార్థన చేసేవారు. ఒక పాస్టమ్ గారు ఆవిడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆవిడ ఏమని ప్రవచిస్తున్నారంటే, నా కుమార్తె, నీ కుమార్తెని దేవుడు సేవకు పిలుస్తున్నాడంటే పాప సుస్మిత వెంటనే ప్రార్థన నుంచి లేచి వెళ్ళిపోయింది. నాకు ఇష్టం లేదమ్మా సేవ, ఆవిడేంటి అలా చెప్తున్నారంటే, అమ్మ దేవుడు మాట్లాడుతున్నాడు అన్నాడు. ఇంకొక ఆయన వేరే చర్చికి ఒకసారి మీటింగ్కి వెళ్తే చిన్నప్పుడు ఇంకా 10th చదువుతుంది. ఆ టైంలో ఆయన అన్నారు, ఇవి తప్పకుండా ఈ పాప దేవుడి సేవకురాలు అవుతుందంటే, అమ్మ అందరేటమ్మా అలా చెప్తున్నారు. ఫస్ట్ ఆయన చెప్పారు, తర్వాత రెండోది ఆవిడ, మూడోది ఆదివారం చర్చిలో నేను కూడా వాక్యం చెప్పేదాన్ని. మా చర్చి కట్టాను, మా మొట్టమొదటి చర్చి. 6 సంవత్సరాల తర్వాత నా మందిరం నుండి మేలు చేస్తా అన్నాడు దేవుడు. మందిరం కట్టేయాలని వెంటనే మందిరం కట్టించి వచ్చిన డబ్బులతో ఆ డబ్బులు తీసుకొని పిల్లలకి బంగారం లేదు, ఏమీ డబ్బులు తాయలేదు, ఏం చేయలేదు. కానీ ముందు మందిరం కట్టిన వెంటనే ఆ మందిరంలో ప్రార్థన చేస్తున్నాను పాప కోసం. ప్రార్థన చేస్తుంటే నిలబడింది. దేవుడు గొప్ప వెలుగుతో తన మీద ప్రకాశిస్తున్నాడు, లిమో తేజ్రెల్. వెంటనే నేను కళ్ళు తెరిచి, అమ్మ ఒప్పుకుంటుందో లేదో అని, అమ్మ దేవుడు నేను సేవకి అప్పగించమంటున్నాడు అన్న. ఏంటమ్మా సేవ అంటావు? నేను అంత చదువుకుంటుంటే నేను 2వ సంవత్సరంలో సేవ వేయలేదు, నాకు గుర్తవ్వాలి, ఉద్యోగం చేయాలని. అంటే మా వారికి బాగా డాక్టర్ చేయాలని ఉండేది, తను కూడా డాక్టర్ చదవాలని ఉండేది. కానీ నా ఏమి ఎలా ఉండేదంటే, రవ్వా నువ్వు ఎవ్వరికి చేయమంటే వాళ్ళకే చేస్తాను నా పిల్లల్ని అనేసి నేను ఒక తీర్మానం చేసుకున్నాను. అయితే నిజంగానే దేవుడు తనని సేవకు పిలిచేటప్పుడు తను అలా అందగానే వాళ్ళ అన్నయ్య రాజన్నయ్య, మరి వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళందరూ మా వాళ్ళందరూ చెప్పినప్పుడు మా అత్తగారికి ఈ విషయం తెలిసి మా ఆడపడుచులను, ఏంటి పాస్టర్ చేస్తావా, వాళ్ళకి ఏమైనా డబ్బులు వస్తాయా, వాళ్ళు ఏమైనా పోషిస్తారా ఏంటి, పిల్లల్ని తీసుకొచ్చి చదివించకుండా తీసుకొచ్చేస్తున్నావా, పెళ్లి చేస్తున్నాం, ఈ పెళ్లికి ఎవ్వరూ రావన్నారు. నిజంగానే ఎవ్వరూ రాలేదు. నా ఫ్రెండ్స్ అందరూ హాస్పిటల్, ఏంటి నీకు పిచ్చి పట్టిందా, చదువుకున్న అమ్మాయిని తీసుకెళ్ళి పాస్టర్ చేస్తావా, చదువుకుంటుంటే మంచి జాబ్ వస్తుంది, తనకి డ్రగ్ ఇన్స్పెక్టర్ అవుతుంది, అమెరికా వెళ్తుంది, చక్కటి మంచి పొజిషన్లో ఉన్న పెట్టి తీసుకొచ్చి సిలబస్. నేను దేవుడు ఏది చేయమంటే అదే చేస్తాను. ఒకసారి ఇంకో దేవుడు ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మా వారు ఉన్నప్పుడు డబ్బులు సంపాదిస్తుంటే అన్నారు, మంచి ఇల్లు కొంటాను, నేను ఇల్లు కట్టిస్తాను, ఆ ఇంట్లో నువ్వు పీటల మీద కూర్చోవాలి అన్న. నేను కూర్చోను, మరి ఇల్లు అక్కర్లేదా, అక్కర్లేదు, నాకు ఇల్లు అక్కర్లేదు, దేవుడే ముఖ్యం అంటే వదిలేశారు, ఇల్లు కట్టించడం మానేశారు. ఇప్పుడు మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే అది అయిన తర్వాత పాప వివాహం వచ్చేటప్పటికి ఎంతమంది ఆప్ చేయడానికి చూసారు. మా అత్తవారందరూ కూడా యాంటీ అయిపోయారు నాకు. అత్తగారు బావగారులు అందరూ ఫోన్ చేసి, ఏంటి మా చుట్టాల్లో డాక్టర్లు ఉన్నారు, అబ్బాయికి చేద్దాం, ఇదేంటి పాస్టర్ గారికి చేస్తున్నట్టు నువ్వు, ఎంత చక్కని సంబంధాలు వస్తాయి అనేసి అంటే, దేవుడు చెప్పాడు అంతే, ఇంకేది తిరుగులేదు. ఇంకా నాకు విశ్వాసంలో ఎక్కడ మార్పు లేదు. చాలామంది వచ్చి అనేవారు, ఏంటి బైబిల్ చదువుతున్నావా, ఇంకా దేవుని ప్రార్థన చేస్తున్నావా, ఇంకా నీకు బుద్ధి రాలేదా అన్నట్టుగా అనేవారు. అంటే దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా భర్త నన్ను విడిచిపెట్టాడు, కానీ దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టడు. విడివను ఎడబాడిన దేవుడు నా తోడుగా ఉన్నాడని ప్రతి ఒక్కరికి ఇదే చెప్పింది. అలా అనుకుని మరి ఏమై పిచ్చిపెట్టినట్టుంది అనుకున్నాను. అయితే పాస్టర్ గారిని నిజంగా శామ్యూల్ కన్మోజీ గారు మా అల్లుడిగా రావడం నాకు ఎంతో భాగ్యం నిజంగా. అలాగే నా కలిగిన ఆస్తి అంతా కూడా నా పిల్లలకి ఇచ్చేసానండి. ఎందుకంటే నా దేవుడు నా చేతులు ఇలా పెట్టాడు ఆస్తి అంతా. ఆ ఆస్తి అంతా తీసుకెళ్ళి పిల్లలకి ఇచ్చాను. వారు అనేక రీతిలుగా బిజినెస్లు చేసి అనేక రీతిలుగా దేవుని కోసం ఖర్చు పెట్టి వారు ఇంప్రూవ్ చేసుకున్నారు దాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. నేను ఇచ్చిన దాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు, బిజినెస్లు చేసుకున్నారు, మంచిగా చర్చలు కట్టుకున్నారు, మంచిగా బ్రతుకుతున్నారు. 3 పిల్లల్ని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అది చాలు నాకు నా జీవితాన్ని. ముఖ్యంగా దేవుళ్ళో ఉన్నారు, ఎవ్వరు కూడా తప్పిపోకుండా దేవుళ్ళో ఉన్నారు. చిన్న పాప కూడా మంచిగా ఇంజనీరింగ్ అయ్యి మరి ఇంజనీరింగ్ పాస్ అయ్యింది. దేవుడు సార్ మరి ఇక్కడ అమెరికాలో భర్త తను ఉన్నారు పిల్లలు. అందుకే దేవుడు ఎంతగా మమ్మల్ని ఆశీర్వదించాడంటే, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం కంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదంతో మమ్మల్ని దేవుడు ఎంతగానో దీవించాడు. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా నాకు ఆయుష్ ఇచ్చామంటే ఎంతో మంది కోసం ప్రార్థన చేస్తానయ్యా, ఎంతో మంది కోసం నేను ప్రార్థన చేస్తాను, అంతే, నేను అంతకన్నా ఏం చేయలేను, ఇంక ఈ వయసులో నేను ఏం చెప్పలేను కూడా, అయితే నీ కొరకు నేను జీవిస్తాను నాయన, ఎంతకాలం నన్ను ఉంచుతావో అంతకాలం అందరి కోసం ప్రార్థన చేస్తాను ప్రభువా.
మరి అలాగే ఒక రోజు ప్రార్థన చేసుకున్నాను, ప్రభా కాకినాడలో ఇంతగా నన్ను దీవించావు, మరి ఇక్కడ దీనికి ఏంటి సమాధానం ఏంటి లేదు, నాకు అక్కడ లేని ఉండకుండా నేను వెళ్ళిపోయాను వైజాగ్ అని ఒక రోజు ఏడ్చి ప్రార్థన చేస్తాను అన్నమాట. ప్రార్థన చేసిన నెలలకే మరి శ్రేష్ఠ పరమోజిరెడ్డి తనకి ఈ బిషప్ జ్యోతికుమార్ అయ్యగారు నిజంగా వారు కుటుంబం ఎంతో గొప్ప కుటుంబం. మా పిల్లలు చిన్నప్పుడు మాకు ప్రతి మీటింగ్కి నేను వెళ్ళేదాన్ని, మోనిగారెడ్డి గారి పాటలు వినేదాన్ని, క్లాసికల్ సాంగ్స్ పాడుతుంటే నాకు ఎంతో ఇష్టం అనమాట. మా పిల్లల్ని సుస్మిత నేను ఆ మీటింగ్స్కి వెళ్ళేవడం అప్పుడు చూశాను వారి భక్తి. అదేని పెంతుకొస్తు సంఘం మంచి సంఘం, మరి ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతో గొప్ప దైవజనులు శాంతి గారు, మరి బిషప్ జ్యోతికుమార్ గారు, మరి స్టీఫెన్ గారే నాకు మా పేరంటే చాలా ఇష్టం. ఆయన కూడా ఎంతో మంచి వాక్యం చెప్తున్న దైవజనులు. ఇలాంటి కుటుంబంలో నా మనవరాలను చేయడం అంటే నాకు ఎంత భాగ్యం నాయన. నేను ఏడ్చిన దానికి నేను ఎంత ప్రతిఫలం ఇచ్చావయ్యా, నేనేం అడగలేదయ్యా నిన్ను, ఏంటి ప్రభా నాకు బ్లెస్సింగ్ ఏది, అక్కడ చేసిన ప్రతిఫలం ఏది, నేను చేసిన సేవకు ప్రతిఫలం ఏది. చాలా సంవత్సరాలు నేను వాక్యం చెప్పేదాన్ని, పాటలు పాడేదాన్ని, ఆరాధన నడిపించేదాన్ని. అయితే ఇప్పుడైతే మన ఎండి రాజు గారు మా సొంత అక్క కొడుకు, తనకు అప్ప చెప్పాను మా చర్చిని. నేను అక్కడ ఉండడం వల్ల వైజాగ్లో మా అబ్బాయి దగ్గర ఉండడం వల్ల మరి అయితే బాబు కూడా శామ్యుల్ దీప్ అని పేరు మార్చడం అయిందండి. శ్రీదీప్ తను వెంకటేశ్వర సుప్రభాతంలో ఉన్న శ్రీ అనే పేరుతో మా అత్తవారు పెట్టారు తన పేరు, మా ఆడపడుచు హస్బెండ్. అయితే ఆ పేరు శ్రీ అని తీసేసి శామ్యుల్ దీప్ అని తన పేరు కూడా మార్చడం అయింది. మరి శృతి మా చిన్న పాప తను కూడా భక్తిగా దేవుళ్ళు ఎదిగింది. మరి అలాగే అందరు కుటుంబాలన్నీ కూడా మరి శ్రేష్ఠ గురించి ఎప్పుడు నేను పాటలు పాడుతుండగా ప్రభా నీ అభిషేకం దయచేయనైనా, అంతకన్నా నేను ఏం చేయలేనయ్యా అని ప్రార్థన చేస్తాను. అంతే నా ప్రార్థనా జీవితం మరి ఇంతగా ఆశీర్వదింపబడడానికి కారణం ప్రార్థనా జీవితమే. మరి ప్రార్థన ఉంటే మనకి ప్రతిదీ ఉన్నట్టే, ఇంట్లో ప్రతి ఆశీర్వాదము తప్పకుండా మనం పొందుకుంటామండి. అలాగే మరి అనేక మంది కోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. తర్వాత చాలామందిని దేవుడికి నడిపించాను. దేవుని స్తోత్రం. అది నా గొప్ప కాదు, నా నీతి కాదు. నేను నీతి మంతులని దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు. హాస్పిటల్లో ఎంతోమంది నర్సెస్ ఉన్నారు, ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు. అందరికీ కాకుండా నాకే ఎందుకు దేవుడు ఇచ్చాడంటే చాలా నమ్మకంగా ఉండేదానండి. హాస్పిటల్ నుంచి ఒక సిరంజ్ కూడా తీసుకొచ్చాను. దేవుడు మాట్లాడాడు నాతోటి, ఏమీ ఎవరి ముట్టుకోకూడదు అని. యథార్థంగా నీతిగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నమ్మకస్తులను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే నీతిగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా యథార్థవంతులు అని నిజంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి ఆ వాక్యాలే పట్టుకుంటాను. వాక్యం నా హృదయంలో ఉండేది. ప్రతి దానికి వాక్యాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేస్తుందని. అలాగే దేవుడు అన్ని విషయాలు దీవించాడు, ఆశీర్వదించాడు. అలాగే ప్రతి విషయంలో కూడా ఎంతో గొప్ప కార్యాలు, మా బిడ్డల వివాహాల పట్ల కానీ అన్ని విషయాల్లో మంచి కోడలు దేవుడు ఇచ్చాడు నాకు. ఆ కోడలు కూడా చాలా ప్రార్థనా పరాలు, చక్కగా మరి ప్రార్థనలు పిల్లల్ని కూడా నడిపించుకుంటుంది. మన ఇద్దరు మనవళ్ళు ఇచ్చాడు దేవుడు. మా అబ్బాయికి కూడా, మా అబ్బాయి కూడా మంచి ప్రార్థనాపరుడు. అలాగే తను కూడా ఎంతగానో తన భర్తని ప్రార్థనలోకి నడిపిస్తుంది సుజాత. మరి అలాంటి మంచి కోడలు మేమందరం ఎప్పుడు కూడా తిట్టుకోము. అలాగే ఎప్పుడైనా చిన్న మాట అనుకున్నా నేనన్నా కాంప్రమైజ్ అవుతాను, తను కూడా. అంతేగాని వేరే విషయాలు ఏవి మా మధ్యలో ఉండవు. ఏదైనా ఉంటే నేను చెప్తుంటానమ్మా మంచి ఇది అని తను అంగీకరిస్తుంది. అటువంటి మంచి కోడలు ఇచ్చాడు దేవుడు. మరి అలాగే చిన్నల్లుడు గారు కూడా మంచి అయినా చాలా మంచి బుద్ధి గల మంచి కుటుంబం వాళ్ళది కూడా. మరి అలాగే దేవుడు బ్లెస్ చేశాడు మా పిల్లలందరినీ కూడా. అందుకని మరి ఇలాంటి కుటుంబాన్ని ఇక్కడ మరి అంకిత్ స్టీఫెన్ గారిని దేవుడు మాకు నిజంగా ఒక బ్లెస్సింగ్. నాకు వాక్యం చెప్తుంటే నాకు అనిపిస్తుంది, యవనస్తులు ఎంతోమంది ప్రభా చెడిపోతున్నారు ఈ రోజులు. వీరిద్దరినీ మీరు ఎన్నుకున్నారు, వాడుకోండి ప్రభా, బలంగా వాడుకోండి. ఈ రోజులు భయంకరమైన రోజుల్లో ఉన్నారు యవనస్తులు ఎంతోమంది. నాకు ప్రభు ఒక భారం పెట్టాడండి, యవనస్తులు పాడైపోకూడదని ఎప్పుడు ప్రార్థన చేస్తుందని. నాకు ఎక్కడ అంశం వచ్చినా యవనస్తుల కోసం వచ్చేది. మరి ఎంత సంతోషం అంటే నాకు. మరి ఇద్దరు కూడా మీ అందరి మధ్యలో వాడబడుతున్నారంటే ఎంత ఘనత, దేవునికి ఎంత మహిమ. ఈ లోకంలో కలెక్టర్ల కంటే, డాక్టర్ల కంటే, ఇంకా అధికారుల కంటే, లేక మినిస్టర్స్ కంటే కూడా గొప్ప ధన్యత ఇది. నాకు ఎప్పుడు అనిపించేది, నేను పిల్లల్ని మాత్రం పెద్ద పెద్ద వాళ్ళకి ఇవ్వాలని అనుకోకూడదు. దేవుని సేవకులకే, దేవునిలో ఉన్న వాళ్ళకే, దేవునితో నడిచే వరకే ఇవ్వాలనుకుంటాను. నిజంగా గొప్ప కార్యాలు దేవుడు నా పట్ల, నా జీవితంలో చేశాడు. మరి ఈ సాక్ష్యాన్ని విన్న మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని, అద్భుతాలు చేయాలని. నాకు ఎప్పుడు అందరి జీవితాల్లో అద్భుతాలు చేయాలని చాలామంది కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను నేను. మరి అలాగే మరి ఈ
వీరిద్దరూ కూడా దేవుళ్ళు బలంగా వాడబడాలి. మరి మోనికా రెడ్డి గారు కూడా చాలా మంచి పాటలు పాడతారు, దేవుళ్ళు గొప్ప సేవ చేస్తున్నారు. మరి జేసన్ గారు కూడా